ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్ 9 లక్షల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది. 10 లక్షలకి దూసుకు వెళ్తూ ఉందన్నమాట. చాలా సంతోషం అండి. మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చాలామంది అడుగుతున్న వీడియో అండి. తిరుమలకు సంబంధించి అసలు ఎన్ని రకాల సేవలు ఉన్నాయి, వాటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఒకసారి సేవలు అన్నీ చెప్పండి, అసలు మేము ఎన్ని చూసాము ఇంకా ఎన్ని చూడాలో మేము తెలుసుకోవాలని ఉంది, వాటితో పాటు ఎంతెంత గ్యాప్ ఉండాలో కూడా వివరించండి అని చెప్తూ ఉన్నారు. సో అందుకోసం చెప్పేసి నేను లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొచ్చానండి. ఇందులో ఏకంగా మీకు 25 రకాలుగా మనం స్వామివారి దర్శనం చేసుకొచ్చారన్నమాట. అంటే 25 రకాల సేవలు ఉన్నాయి. సో వీటిలో మీరు ఎన్ని చూసారన్నది మీరు కింద కామెంట్ చేయండి. చూద్దాం అసలు ఎవరు ఎక్కువ ఇవన్నీ చూసారో. మళ్ళీ ఆరోగ్యం బాగుంటలేదు, అందుకే వీడియోలు ఎక్కువ చేయలేకపోతున్నాను నేను. ముందుగా దర్శనాలకు సంబంధించి మనకి కామన్గా తెలిసిన దర్శనాలు ఏంటంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళడము, బస్సులో వెళ్ళడము, ఫ్రీ లైన్లో నిలబడ్డం. ఇలా 3 రకాలుగా మనం దర్శనం చేసుకుంటాం. వీటిల్లో ప్రధానంగా ఇప్పుడు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి టోకెన్ తీసుకున్నది, 2 టోకెన్స్ లేకుండా లైన్లో నిలబడ్డం. సో కింద టోకెన్స్ ఇస్తున్న విషయం మీకు తెలిసింది. శ్రీనివాసము, విష్ణునివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ ఫ్రీ దర్శనం టోకెన్లు అనేవి ఇస్తూ ఉన్నారు. ఈ టైమింగ్స్ కాస్త అటు ఇటు మారుతూ ఉన్నాయి. సో అదంతా పక్కన పెడితే టోకెన్లు తీసుకుని దర్శనం ఒకటి, రెండవది టోకెన్ లేకుండా దర్శనంకి వెళ్ళడం ఒకటి. 2 రకాలు అవేయండి ఇక్కడికి. ఓకేనా? ఇక 3వ రకం 300 రూపాయల దర్శన టికెట్. ఇది కూడా మనకు తెలిసింది. తర్వాత 4వది ఎమ్మెల్యేల ద్వారా రికమెండేషన్ లెటర్ల ద్వారా మనం 2 రకాలుగా లెటర్లు రాయించుకుంటామండి. ఒకటి శుభదం దర్శనం లేదా 300 రూపాయల దర్శనం అనండి. రెండవది బ్రేక్ దర్శనం. సో వీటితో ఇప్పటికీ 5 రకాలుగా మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో మీరు మొత్తం వినండి. అసలు మీరు ఎన్ని చేసుకున్నారో టిక్లు పెట్టుకుని కింద కామెంట్ చేయండి, చూద్దాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఇవి ఉచితంగా కల్పిస్తున్నారండి. ఎవరికి అంటే కనుక 1 పిల్లలకి, 2 వయోవృద్ధులు, 3 వికలాంగులకు, 4 దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఉదాహరణకి క్యాన్సర్ కానీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటివి పెద్ద చేయించుకున్న వాళ్ళకి కానీ ప్రతి నెల ఇవి టికెట్ రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సీనియర్ సిటిజన్ దర్శనానికి వచ్చేసి ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో చాలా చోట్ల ఈ వాట్సాప్లోను మొత్తం అంతా ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. కొండపైన టికెట్లు ఇచ్చేస్తున్నారు, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అని. అది ఫేక్ న్యూస్ అండి. ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవాలి. 3 నెలల ముందుగా బుక్ చేసుకోవాలండి. సో సీనియర్ సిటిజన్ అంటే 65 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. 60 కాదండి, 65 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనండి, సరే. సో ఇది 6వ దాంట్లో పిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, వీటికి సంబంధించిందండి. 6 రకాలు అవి. ఇక 7వ రకం అంగ ప్రదక్షిణ. ఈ అంగ ప్రదక్షిణ టికెట్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారండి. మొదట్లో కొండపైన ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆన్లైన్ చేశారు, తర్వాత మళ్ళీ లక్కీ డ్రా అన్నారు. ప్రస్తుతంగా ఆన్లైన్లో కొనసాగుతూ ఉందన్నమాట. ఇది కూడా 3 నెలల ముందుగానే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 8 ఇక్కడ ఆర్జిత సేవలు వస్తున్నాయండి. ఈ ఆర్జిత సేవల్లో మనకు 2 రకాలుగా ఉంటాయి. యాక్చువల్గా 3 రకాలు. ఒకటి ఏంటంటే లక్కీ డ్రా ద్వారా మీరు సెలెక్ట్ అయ్యేవి, తర్వాత డైరెక్ట్గా మీరు బుక్ చేసుకునేవి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ అంటారు కదా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్లో ఉంది. ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళు టికెట్ బుక్ అవుతున్నాడు 300 రూపాయల టికెట్లకి. సో ఆర్జిత సేవలో లక్కీ డ్రా ఒకటి, డైరెక్ట్గా మీరు బుక్ చేసుకునేది ఒకటి, 3 కొండపైన లక్కీ డ్రా ఒకటి. ఇలా 3 రకాలుగా ఆర్జిత సేవలు అనేవి ఉంటాయి. ఇందులో ఏముంటాయి అంటే కనుక ఒకటి అంటే మనకి 8వ రకం అనమాట, కళ్యాణం. సో ఈ కళ్యాణ టికెట్ వచ్చేసి ఇద్దరికి కలిపి 1000 రూపాయలండి. ఊంజల్ సేవ మీరు సింగిల్గా కానీ లేదా ఇద్దరు కానీ బుక్ చేసుకోవచ్చు. సో కళ్యాణం, ఊంజల్ సేవ స్వామివారి ఆలయం లోపల జరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, సేవ అయిపోయాక మీకు దర్శనం ఉంటుంది. 2 లోపల జరుగుతాయి.
తర్వాత బ్రహ్మోత్సవము, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ ఇవ్వండి. ఈ 4 కూడా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లక్కీ డ్రా ఆట కాదు. ఇందులో ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ ఆలయం వెలుపల జరుగుతాయి. సేవ అయిపోయాక మీకు శుభదం నుంచి దర్శనం అనేది ఇస్తారు. ఓకేనండి. కళ్యాణము, ఉంజల్ సేవకి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత సేవ జరుగుతుంది, అక్కడే దర్శనం అయిపోతుంది. మిగిలిన 2 రకాల సేవలకి సేవ బయట జరుగుతుంది. సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత శుభదం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ అయినవి చూస్తే కనుక 12 సుప్రభాతము, 13 తోమాల, 14 అర్చన, 15 అష్టదళ పార్వత్మారాధన. ఈ 4 రకాల సేవలకి మనకి 3 నెలల ముందుగా లక్కీ డ్రా అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి 15 రకాల సేవలు మీకు నేను చెప్పడం జరిగింది. సో వీటిలో ఈ 4 వాటిలో ఏది సెలెక్ట్ అయినా మీకు మొదటి గడప దర్శనం అనేది ఉంటుందండి. ఓకేనండి. ఇక ఏంటి, ఇప్పుడు 2 రకాలు చెప్పాను కదా నేను. ఒకటి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకునేది, తర్వాత లక్కీ డ్రా. ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే, కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు లక్కీ డ్రా ఉంటుందండి. మరుసటి రోజు జరిగే సేవలకు లక్కీ డ్రా ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కొండపైన మాత్రమే, తిరుపతిలో కాదండి, కొండపైన తిరుమలలో. టైమింగ్ వచ్చేసి మనకు 11 నుంచి ఈవినింగ్ 5:30 వరకు లక్కీ డ్రా వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ చేస్తారు. మీరు అమౌంట్ పే చేసి నెక్స్ట్ డే మీకు సేవలు ఉంటాయన్నమాట. ఏది సేవ సెలెక్ట్ అయ్యారో అవి. ఇందులో మనకు అక్కడ ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సేవలకు అక్కడ ఉంటాయండి. అంటే కళ్యాణం కానీ, అదేవిధంగా సుప్రభాతము, తోమాల, అర్చన ఇవి ఎలానో ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి అంటే కనుక మేల్చాటు వస్త్రం, 16 మేల్చాటు వస్త్రం. ఈ మేల్చాటు వస్త్రం అన్నది దంపతులు మాత్రమే వేసుకోవాలండి, సింగిల్ వేయడానికి ఉండదు. టీటీడీకి సంబంధించి ఎక్కువ ఖరీదులో, అఫీషియల్గా ఎక్కువ ఖరీదులో ఉన్న టికెట్ ధర మేల్చాటు వస్త్రమేనండి. ఏకంగా 12,250 రూపాయలు అనుకుంటా. 250, 500 పక్కన పెడితే 12,000 అండి ఈ టికెట్ ధర, మేల్చాటు వస్త్రం ధర. ఇది తీసుకున్నారంటే మీరు ఇంకా జన్మ అద్భుతం. మామూలు దర్శనం కాదండి, మేల్చాటు వస్త్రానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం 1, 2 ఇంతే టికెట్స్ ఉంటే ఒకసారి ఉండకపోవచ్చు కూడా అక్కడ లక్కీ డ్రాలో. నెక్స్ట్ పూరాభిషేకము, తిరుప్పావడ సేవ 18 తిరుప్పావడ సేవ, అభిషేకము. అభిషేకానికి మ్యాక్సిమం ఉండవండి. సో ఈ అభిషేకానికి సంబంధించి మనకు ₹1,00,00,000 టికెట్ అని చూసారండి. ఉదయాస్తమాన సేవ అని ఒకటి ప్రవేశపెట్టారు కదా, ₹1,00,00,000 టికెట్. ఆ ₹1,00,00,000లో అభిషేకం ఉన్నది ఏం చేశారంటే 1,50,00,000 పెట్టారండి ఆ టికెట్ ధర. సో అవి కూడా అయిపోయాయి అనుకుంటాను నేను. నెక్స్ట్ మనకి 19 వరకు చెప్పాను నేను. 20 వసంతోత్సవము, 21 తెప్పోత్సవము. వసంతోత్సవం, తెప్పోత్సవం మనకి టికెట్లు అనేది రిలీజ్ చేస్తున్నారండి. ఇవి ఏంటంటే చాలా తక్కువ టికెట్స్ ఉంటాయి. 750, 800 ఈ లోపే టికెట్స్ అన్నీ ఉంటాయండి. టికెట్ ధర వచ్చేసి మనకు మామూలుగానే 500, 750 రూపాయలు ఇంతే ఉంటుంది టికెట్ ధర. మన తెప్పోత్సవం ఏందనుకోండి, తెప్పోత్సవం చూసినా దర్శనం అనేది ఉంటుంది. వసంతోత్సవం అయితే స్వామివారికి మనకు కళ్యాణం ఎలా జరుగుతుందో సేమ్ అలానే లోపల జరుగుతూ ఉంటుంది. ఆ వసంతోత్సవం అయిపోయిన తర్వాత దర్శనం అనేది ఇస్తారనమాట అండి. ఇక ఇవి కాకుండా శ్రీవారి సేవలు మనకు 22 శ్రీవారి సేవ, 23 నవనీత సేవ, 24 పరకామణి సేవ. వీటిలో చూడండి, శ్రీవారి సేవ అంటే 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరన్నా పాల్గొనవచ్చు. ఈ శ్రీవారి సేవలో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయండి. తిరుమలలో శ్రీవారి సేవ, తిరుపతిలో శ్రీవారి సేవ. మీరు బుక్ చేసుకునేటప్పుడు తిరుమల బుక్ చేసుకుంటే అన్ని రోజులు తిరుమల ఉంటుంది. లేదా తిరుపతి బుక్ చేసుకుంటే 3 రోజులు తిరుపతిలోను, 4 రోజులు తిరుమలలోనూ ఉంటుందన్నమాట అండి. నవనీత సేవ అన్నది ఆడవారికి మాత్రమే ఉంటుందండి, మగవారికి కాదు. పరకామణి సేవ కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే, పరకామణి సేవకు సంబంధించి మనకు ఇంతకుముందు ప్రభుత్వం సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సేవ అనేది ఉండేదండి. ఈ మధ్య జనరల్ పరకామణి సేవను కూడా ప్రవేశపెట్టారు. 10th క్లాస్ క్వాలిఫై అవుతే చాలు, మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుని మీరు వెళ్తే కనుక సరిపోతుందన్నమాట. సో అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులకి అయితే కనుక వాళ్ళ ఐడి కార్డు అడుగుతారు. మనకైతే కనుక
10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ మీరు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందో అది మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి. పరకామణి సేవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అది. ఇక సీనియర్ సేవ అని, గ్రూప్ లీడర్ సేవ అని కొత్తగా తీసుకొచ్చారండి. ఇవేంటంటే 45 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఉండాలి. ముందుగా అంటే 70 అనుకున్నారు కానీ 70 వాళ్ళు చేయలేకపోవడం వల్ల దేనివల్ల తెలియదు కానీ 70 తీసేసి 65 పెట్టారండి. సో మొత్తం మీద మనకు 25 రకాల సేవలన్నీ రావడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి మీరు ఎన్ని రకాల సేవలు చేసుకున్నారో కామెంట్ పెట్టండి. రెండోది ఏంటంటే దర్శనం సంబంధించిన గ్యాప్లు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఒక సేవకి నుంచి ఒక సేవకి లింక్ ఉండదండి. ఏ సేవకి ఆ సేవే లింక్. ఫర్ సపోజ్ ఇప్పుడు కింద టోకెన్లు ఇస్తున్నారు చూడండి, ఆ టోకెన్లు కూడా మనకు 4 రోజులు లిమిట్ పెట్టారు. సో ఈ రోజు కనుక మీరు టోకెన్ తీసుకుంటే 4 రోజుల వరకు మరలా తీసుకోవడానికి లేదు. 300 రూపాయల టికెట్ కూడా సేమ్. సో కాబట్టి మీరు ఒక రోజు టోకెన్ తీసుకుని రెండో రోజు 300 రూపాయల దర్శనం ద్వారా వెళ్ళవచ్చు. దానికి దీనికి సంబంధం ఉండదు. ఇక ఎమ్మెల్యే బ్రేక్ దర్శనానికి సంబంధించి, సో ఎమ్మెల్యే బ్రేక్ దర్శనం అంటే సిఫార్సు లేఖలు అనుకోండి, ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఎవరన్నా. సో సిఫార్సు లేఖలకు సంబంధించి గ్యాప్ అయితే అవసరం లేదండి. ఇక పిల్లల దర్శనాలకు సంబంధించి, అదేవిధంగా వయోవృద్ధులు, వికలాంగులు వీళ్ళకి సంబంధించి 90 రోజులు గ్యాప్ అనేది ఉండాలండి. 3 months గ్యాప్ ఉండాలి. మీరు వయోవృద్ధుల దర్శనం నుంచి వయోవృద్ధుల దర్శనానికి మాత్రమే 90 days గ్యాప్. కాబట్టి మీరు ఒకరోజు సీనియర్ సిటిజన్ దర్శనం తీసుకుని ఆ మన్నాడు 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక అంగప్రదక్షిణ లక్కీ డ్రాలో పెట్టినప్పుడు మనకి 180 రోజులు అని చెప్పారండి. సో 6 నెలలు చెప్పారు కానీ మళ్ళీ మనకి మామూలుగా చేశారు కాబట్టి ఇప్పుడు 90 రోజులే లెక్కలోకి వస్తుందండి అంగప్రదక్షిణ. సో ఆర్జిత సేవల్లో 2 రకాల ఆర్జిత సేవలని చెప్పాను కదండి నేను. ఇందులో మీకు కళ్యాణం అయిందనుకోండి, కళ్యాణము, అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్రదీపాలంకార సేవ, ఈ 4 రకాల సేవల్లో మీరు ఏది బుక్ చేసుకున్నా 180 రోజుల వరకు మరలా వీటిని బుక్ చేసుకోలేరు. ఈ 4 రకాల సేవలు మాత్రమే. మిగిలినవన్నీ మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక అదేవిధంగా లక్కీ డ్రాకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదోద్మారాధన, ఈ 4 రకాల సేవలు ఉన్నాయి కదా. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ అవుతే, మీరు ఏమైనా సెలెక్ట్ అయ్యారనుకోండి, 6 నెలల వరకు మరలా మిగిలిన రకాల సేవలకు మీరు లక్కీ డ్రా వేసుకోలేరు. సుప్రభాతం తగిలిందనుకోండి, మరలా మీరు నెక్స్ట్ మంత్ అర్చనకి వేసుకుందాం లేదా తోమాలు వేసుకుందాం అంటే కనుక వేయలేరు. సో మొత్తం 4 రకాల సేవలు ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి మీరు 180 రోజుల వరకు ఇవి వేయలేరు. మిగిలినవి అన్నీ మీరు మామూలుగా చేసుకోవచ్చు. కావాలంటే కళ్యాణం చేసుకోవచ్చు, అదేవిధంగా 300 రూపాయల దర్శనం టికెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే కనుక సీనియర్ సిటిజన్ టికెట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో అటు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఇక ఆఫ్లైన్లో వేసే వాటికి కూడా ముందు అసలు ఉండేది కాదండి డేటు. ఈ మధ్యలోనే వాటికి కూడా 180 days పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని రూల్స్ ఎలా ఉంటాయంటే అండి, మీకు ఏదన్నా ఒక డేట్ దగ్గర డౌట్ వచ్చిందనుకోండి, ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నాకు సుప్రభాత సేవ తగిలింది, నాకు తోమాలు చూడాలని ఉంది, ఎన్ని రోజులు అంటావు అన్న డౌట్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఆగిపోకూడదండి. మళ్ళీ నేను లక్కీ డ్రా వేయడానికి ప్రయత్నించాను అనుకోండి, ఓకే అయిపోయింది అనుకోండి, మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినట్టే. అలా కాకుండా మీకు మెసేజ్ వస్తుందండి అక్కడ క్లియర్గా, మీది 180 రోజులు ఇంకా పూర్తి కాలేదు, అయ్యాక మీరు ట్రై చేయండి. ఓహో అని ఆగాలి. మీరు 300 రూపాయల దర్శనం టికెట్ ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ మీరు మార్చి 2వ తారీఖు తీసుకున్నారనుకోండి, ఏప్రిల్ 1 చేసుకుందారనుకుంటున్నారు అనుకోండి, అయిపోయింది అనుకోండి, వెరీ గుడ్. అవ్వకుండా మెసేజ్ ఏమొస్తుందంటే 30 రోజులు కాలేదని వస్తుందండి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఏప్రిల్ 4, 5 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు అది ఓకే అవుతుందండి. కాబట్టి వీటిల్లో ఏది డౌట్ వచ్చినా సరే మీరు ఆగిపోకుండా ముందు ప్రయత్నించాలండి. ప్రయత్నించి మీకు అక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది పాపప్లో, అసలు అక్కడ ఎందుకు అవ్వలేదని మెసేజ్ వస్తుంది, అది చూసుకోండి అండి. ఎందుకంటే ఈ రూల్స్ అనేవి అటు ఇటు మారుతూ ఉండొచ్చు, మ్యాక్సిమం మారవు. అటు ఇటు మారినా కూడా మీరు పలానా వాళ్ళు చెప్పారు అని ఆగిపోకుండా మీ ప్రయత్నంగా మీరు చేయండి. ఇక శ్రీవారి సేవలకు సంబంధించి మనకు 180 రోజులండి, 90 రోజులు శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ, పాలకమండలి సేవ 90 days. ఎప్పటి నుంచి 90 days అంటే మీరు శ్రీవారి సేవ స్టార్టింగ్ రోజు కాదండి,
మీరు సేవలో 7 రోజులు ఉంటారు కదా, లాస్ట్ రోజు ఏ వర్కింగ్ డే ఏదైతే ఉందో ఆ తర్వాత రోజు నుంచి లెక్క పెట్టుకోండి మీరు. దాని నుంచి 90 రోజులు మీరు లెక్క పెట్టుకోవాలండి. ఇవి వీటికి సంబంధించి సమాచారం అండి. కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని రకాల సేవలు మీ ఇందులో చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మెసేజ్ చేయండి. ఇంకొకటి మనకి ఇంకా మీరు వీడియో చూస్తూ ఉండుంటే కనుక ఒకవేళ నాతో మీరు పర్సనల్గా మాట్లాడి ఏమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలంటే కనుక నేను మెంబర్షిప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందండి. మీకు భారం కాకుండా 4 సంవత్సరాలకు ₹100 పెట్టడం జరిగిందండి. సో నేను అందరితో మాట్లాడుతూ కూర్చుంటే కనుక రోజులు గడవవు కాబట్టి ఆ ఫీజు అనేది పెట్టడం జరిగింది. ఒక తిరుమలనే కాదండి, తిరుమల, అరుణాచలం, కాశీ, కంచి, సో నాకు తెలిసిన క్షేత్రాలన్నీ కూడా మీకు సమాచారం ఇవ్వగలుగుతాను. సో ఫీజు వచ్చేసి 4 సంవత్సరాలకు ₹100 అండి. సో నెలకి ₹2, ₹3 కన్నా తక్కువ అనమాట ఇది. అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. స్క్రీన్ పైన నేను క్యూఆర్ కోడ్ని పెడుతున్నాను, అది మీరు స్కాన్ చేసి నాకు పంపించండి. లేదా నా నెంబర్ ఏంటంటే ఫోన్పే పనిచేయడం లేదు, గూగుల్ పే పనిచేస్తుంది. లేదా గూగుల్ పే చేసినా పర్లేదు, నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, మిమ్మల్ని మెంబర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఇటువంటి సమాచారాన్ని అక్కడ పెడుతూ ఉంటానని చూస్తూ ఉండండి. ఓం నమో వెంకటేశాయ.